నిజామాబాద్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ ఘటనలో ఒక సామాజిక వర్గానికి చెందిన యువకుడు మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడి చెవిని కోసినట్లు సమాచారం. నందిగామ నియోజకవర్గ పరిధిలోని కీసర గ్రామంలో ఇటీవల జరిగిన కోడి పందాల సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవే ఈ ఉద్రిక్తతకు మూల కారణంగా తెలుస్తుంది. అయితే అప్పట్లో మొదలైన వివాదం కేతనకొండ వరకు చేరడంతో రెండు వర్గాలు మళ్లీ ముఖాముఖి దాడులు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రెండు వర్గాలను చెదరగొడుతూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి ఘర్షణకు కారణమైన అంశాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసినట్లు అధికారులు తెలిపారు. అదే చెవి ఏది కోసారన్నారు వాళ్ళు తాగి కూరలు నుంచున్నది కొట్టారంటండి. వాళ్ళు తాగి ఆగి నా కొడుకులు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. ఓకే విజయ, ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైన గొడవ రెండు సామాజిక వర్గాలకు ఆపాదించబడి శాంతి భద్రతల సమస్యకు దారి తీసింది. ఈ మనం చూసుకుంటే ఈ కేతనకొండ ఏదైతే ఇబ్రహీంపట్నం కేతనకొండ ఉందో అక్కడ ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నందిగామ నియోజకవర్గం కీసర్లో జరిగిన కోడి పందాలలో తలెత్తిన వివాదం రాజుకుని ఇద్దరు వ్యక్తుల గొడవ కాస్త రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలాగా మారిపోయి ఇక చివరికి గ్రామంలో కేతనకొండ గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసేంత దూరం తీసుకెళ్ళింది. ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందాలు ఇది దీనంతటికీ దారితీసిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా గ్రామంలో రెండు వర్గాల మధ్య పోరులాగా తయారవడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఇంకా గొడవలు ముదరకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఘర్షణలో గాయపడిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఇంకా శాంతియుత వాతావరణం నెలకొనేందుకు అక్కడ ఆ గ్రామ పరిధిలో 144 సెక్షన్ కూడా విధించారు. టోటల్ గా అక్కడ ఒక పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి ఇరు వర్గాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నారు పోలీసులు. అయితే ఈ అసలు గొడవకి కారణం ఏంటి, పూర్తిగా వివరాలు ఏంటనేది ఇంకా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. టోటల్ గా ప్రస్తుతానికి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా కానీ పోలీసులు దాన్నంతా కూడా కామ్ డౌన్ చేసేసి ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొనేలాగా పోలీసు పహారా కాస్తా ఉన్నారు. టోటల్ గా ఈ గొడవను సర్దుమణిగే దానికి అసలు గొడవ దేనికి ఎవరెవరి మధ్య వచ్చిందనే దాన్ని పోలీసులు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకొస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.